హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చామన్నమాట. మొక్కు తీర్చుకోవడానికి నేను మొక్కుకున్నాను పెద్దమ్మ తల్లికి. ఆ మొక్కు తీర్చుకోవడానికి నేను మా ఫ్రెండ్తో వచ్చాను. అండ్ మా ఫ్రెండ్తో పాటు హాసిని కూడా వచ్చిందనమాట. హాయ్ చెప్పమంటే ఎంత క్యూట్గా చెప్పిందో చూడండి. నార్మల్గానే సండే పెద్దమ్మ తల్లి టెంపుల్లో మనం వెళ్తే తొందరగా రాలేము అసలు. అయినా ఆ రోజు బోనాలు, మళ్ళీ నిన్న సండే బోనాలు సెలబ్రేట్ చేశారు పెద్దమ్మ తల్లి గుడిలో. ఎంత రష్ ఉండేనంటే డెకరేషన్ కూడా అంత బాగుండే. నా ముందైతే ఇద్దరు అక్కలు బోనాలు తీసుకొని వెళ్తున్నారు. నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను వెనకాల, అంటే తగిలితే మళ్ళీ కదిలిపోతుంది వాళ్ళ నెత్తి మీద బోనం అని చెప్పేసి. కాయిన్స్ నిలబెట్టిన దగ్గర మాత్రం రష్ ఎప్పటిలానే ఉంటుంది. అక్కడ మనం ఇప్పుడు వెళ్ళలేము. డెకరేషన్ మాత్రం అసలు చాలా బాగుండే. ఎక్కువ అక్కడ అందరూ బోనాలు తీసుకొని పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చిన వాళ్ళే అనమాట. చాలా రష్గా ఉండే. అందరూ పాపం ఆ లైన్లో నుంచొని వెళ్ళి బోనాలు అయితే ఇచ్చేశారు. ఆ లైన్ నుంచి అటు సైడ్ వెళ్ళి బోనాలు ఇచ్చేసి బయటకు వచ్చి ఇక్కడ చెట్టు దగ్గర వాళ్ళు దేవుడికి నైవేద్యం అదంతా పెట్టుకుంటున్నారనమాట. నేను కూడా లోపలికి వెళ్దాం అనుకున్నాను, కానీ అసలు కుదరలేదు. అసలు స్పేస్ లేదు వెళ్ళడానికి. వెళ్తే మళ్ళీ బయటకు రాలేనని చెప్పేసి వెళ్ళలేదన్నమాట. నేనైతే లోపల పెద్దమ్మ తల్లికి కూడా బోనం పెట్టారు. దానికి ఫుల్ సెక్యూరిటీ పెట్టేశారనమాట. చూడండి, పెద్ద బోనంలో ధూపం వేసి చిన్న బోనంలోని అది చిన్న బోనంలో దీపం పెట్టారనమాట. చాలా బాగుండే నిజంగా. నేను ఎప్పుడు చూడలేదు అలాగ అమ్మవారికి బోనం పెట్టడం. ఫస్ట్ టైం బోనాల రోజు వెళ్ళడం కూడా. పైన పువ్వుల డెకరేషన్ అదంతా సూపర్ చేశారు. నేనైతే హాసిని పాపని హాయ్ చెప్పు, హలో చెప్పు, చూడు అంటుంటే తన పసుపు కుంకుమతో ఆడుకోవడమే సరిపోయింది. ఇంత రష్లో ఫస్ట్ టైం వెళ్ళడం, అది బోనాల రోజు కూడా ఫస్ట్ టైం. నేనైతే అమ్మవారికి పట్టు చీర, పసుపు కుంకుమ, గాజులు ఇస్తా అని మొక్కుకున్నాను అనమాట. పూలదండ కూడా. సో అందుకని అమ్మ దగ్గరే గ్రీన్ కలర్ పట్టు చీర కొనుక్కున్నాను. సో మా మమ్మీ తెలుసు కదా శారీస్ అమ్ముతుంది, ఇంకా అమ్మ దగ్గరే కొనుక్కున్నాను అనమాట. మంచి గ్రీన్ కలర్ పట్టు చీర కొనుక్కున్నా. అమ్మవారికి గ్రీన్ కలర్ పెడితే బాగుంటుందని. సో హాస్నితో కలిసి వెళ్ళాను అనమాట. వెళ్ళేసి అమ్మవారికి మొక్కుకున్న చీర, గాజులు అన్నీ పెట్టేసి ఇంకా వచ్చేసాం బయటకి దర్శనం చేసుకొని. పూలదండ అండ్ శారీ ఇచ్చినట్టు రిసిప్ట్ మాకే ఇచ్చేసారు తీసుకెళ్ళిపోమని. ఇంకా ఎక్కడ ఖాళీ లేదు కూర్చోడానికి కూడా పెద్దమ్మ టెంపుల్లో. నిజంగా ఫుల్ రష్ ఉండే. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. నుంచోడానికి కూడా కొంతమందికి స్పేస్ దొరకలేదన్నమాట. ఇంకా మాకైతే ప్రసాదం దొరికింది, చాలామందికి పులిహోర దొరకలేదు. మాకు పులిహోర, లడ్డు 2 దొరికాయి అన్నమాట. ఇంకా హాసినికి తినిపించేసింది మా ఫ్రెండ్. మా హాసిని బాగుందా అంటే బాగుంది అని, నాకు కూడా మా హాసిని బాగుందని చాలా ఇష్టంగా తినింది. నాకు కూడా తినిపించమని చెప్పింది మా ఫ్రెండ్కి. తను నాకు కూడా పెట్టేసింది అనమాట. అలా ప్రసాదం తిని ఇంటికైతే బయలుదేరి వచ్చేసాం. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి చూసిన వాళ్ళైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.